హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వార్ల ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన పీఎక్స్ నెట్వర్క్లో కేవైసీకి సంబంధించిన స్టెప్ 1 స్టెప్ 2 సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇంక దాంతోపాటు స్టెప్ 3 గురించి చాలామంది అడుగుతున్నారండి. సో మొత్తం కూడా క్లారిటీ ఇస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మన పీఎక్స్ నెట్వర్క్లో అయితే కేవైసీ మనకి అనుకున్నట్లుగానే జనవరి 1st వీక్లో అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. స్టార్ట్ అయినప్పుడు మనకైతే కేవైసీ మొత్తం ఏ విధంగా ఉంటుందండి, మనకైతే మొత్తం కొన్ని స్టెప్స్ అయితే రావడం జరిగిందండి. మొత్తం ఇక్కడ మనం గమనించినట్లయితే 6 స్టెప్లు అండి. 6 స్టెప్లు అయితే మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. స్టెప్ 1 మనం చూసినట్లయితే ఈ యొక్క కేవైసీ ప్రక్రియలోకి ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 5 రోజుల పాటు వరుసగా 5 రోజుల పాటు అయితే మైనింగ్ అయితే ఖచ్చితంగా చేస్తుండాలని చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా అయితే నేను 5 డేస్ నుంచి వరుసగా అయితే మైనింగ్ అయితే చేశాను. అప్పటి నుంచి ప్రతిరోజు చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే నాకు స్టెప్ 1 అనేది కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా. ఆ తర్వాత మనకి ఆటోమేటిక్గా స్టెప్ 2 అనేది అన్లాక్ అయితే అని చెప్పారండి. అదేమిటంటే మన రెఫరల్ రిక్రూట్మెంట్ అండి. రెఫరల్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగిందండి. సో మనమైతే ఒక 3 పర్సన్స్ని అయితే మనం పీఎక్స్ నెట్వర్క్కి మన యొక్క రెఫరల్ కోడ్ ద్వారా ఖచ్చితంగా రెఫర్ చేయాలని చెప్పడం జరిగిందండి. సో చెప్పినట్లుగానే చేయడం జరిగింది. చేసేసిన తర్వాత అండి, మనం గతంలో చేసాం కదా, కానీ ఇది మనకు వర్క్ అవుతుందా లేదా అనుకుంటే ఖచ్చితంగా అండి మనం గతంలో ఖచ్చితంగా రిఫర్ చేసిన 3 పర్సన్స్ కూడా మనకైతే ఇక్కడ లెక్కలోకి అయితే వస్తున్నారండి. మీరు గమనించాలి. చాలామంది కూడా స్టార్టింగ్ డేస్లో నేను ఎక్కువ మంది రెఫర్ చేశాను. ఇప్పుడైతే కొంచెం రెఫర్ చేయడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదండి. మనం గతంలో చేసిన ఆ 3 రెఫరల్స్ కూడా మనకైతే కౌంటింగ్ అవుతుంది. గతంలో మనం తీసుకున్న 3 మెంబర్స్ యొక్క సపోర్ట్ కూడా మనకి తెలిపైతే అవుతుందండి. సో నేనైతే యాక్టివ్ మెంబర్స్ని, అంటే 3 మెంబర్ని అయితే రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకున్నారండి. ఇంకో విషయం అడుగుతున్నారు, మనం రెఫర్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలా లేదనుకుంటే వాళ్ళు యాక్టివ్ పర్సన్స్ అయ్యాలని అడుగుతున్నారండి. ఒకటి చెబుతున్నాను, మీరు ఈ యొక్క స్లాట్ 1లో స్టెప్ 1 అయిపోయిన తర్వాత స్టెప్ 2 కోసం ఖచ్చితంగా ఒక 3 మెంబర్స్ని రెఫర్ చేయాలండి. మీరేం చేస్తారంటే, వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ 3 మెంబర్స్ కూడా, అంటే మీరు రెఫర్ చేసే 3 డైరెక్ట్ పీపుల్ కూడా ప్రతిరోజు కూడా మైనింగ్ చేసే వాళ్ళతో మంచిదండి. ఎందుకంటే మైనింగ్ చేసే వాళ్ళకి మాత్రమే దయచేసి మీరు చెప్పి ఏ మైనింగ్ ప్రాజెక్టులను జాయిన్ చేయండి. ఏదో మనకి కేవైసీ స్లాట్ కోసం కాదండి. మీరు ఆ విధంగా వాళ్ళతో యాక్టివ్నెస్ చూపించారనుకోండి, మీకు మైనింగ్ స్పీడ్ అనేది బాగా పెరుగుతుందండి. తక్కువ కాలంలో మీకు అకౌంట్స్ వస్తాయి. ఆటోమేటిక్గా మీరైతే ఒక 3 యాక్టివ్ పర్సన్స్ని ఒక మంచి ప్రాజెక్ట్కి అయితే రెఫర్ చేసిన వాళ్ళు అవుతారండి. సో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే నేను స్టెప్ 2 కూడా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఏం చెబుతున్నారంటే, మీరు ఎప్పుడైతే స్టెప్ 2ని కంప్లీట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా స్టెప్ 3 మనకైతే అవుతుందని చెప్పారండి. స్టెప్ 3 చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొఫైల్ వెరిఫికేషన్ అండి. దాంట్లో అయితే మన పేరు, మన దేశము, ఇంకా అదేవిధంగా మన యొక్క జీమెయిల్కి ఒక ఓటీపీ వస్తుందండి. సో ఈ విధంగా ఈ 3 ఆప్షన్స్ మనం ఇవ్వడం ద్వారా మన యొక్క స్టెప్ 3ని మనం అయితే కంప్లీట్ చేసుకొని చెబుతున్నారండి. సో మనకు ఆటోమేటిక్గా 1, 2 అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవ్వాలి కదా, స్టెప్ 3 అడుగుతున్నారండి. సో మన వాళ్ళే దీని గురించి వర్క్ అయితే చేస్తున్నారండి. క్రమేపీ 1 బై 1 మనకైతే ఓపెన్ అవుతుందని చెప్పడం జరిగిందండి. ప్రాజెక్ట్ వాళ్ళైతే కోర్ టీం నుంచి అయితే వచ్చిన అఫీషియల్ అప్డేట్ అండి. సో మనం టెన్షన్ పడక్కర్లేదు, ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకుంటూ వెళ్దామండి. ఈ యొక్క స్టెప్స్ అనేది అందరూ కలవాలి కదా, మెజారిటీ పీపుల్ మొత్తం కలిసి ఈ యొక్క 1, 2 స్టెప్స్ చేస్తున్న వాళ్ళు అయితేనే మనకు ఆటోమేటిక్గా స్టెప్ 3 కూడా కొద్ది రోజుల తర్వాత ఓపెన్ అవుతుందండి. 100% అవుతుంది, మీరు డౌట్ పెట్టుకోకర్లేదు ఆ విషయంలో అయితే. కాకపోతే ఒక స్టెప్ 2లో 3 మెంబర్స్ రెఫర్ చేయడం అనేది కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణమే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. సో ఆ 3 కాస్త 1 మెంబర్కి అయితే తగ్గిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఇప్పుడు. సో ఖచ్చితంగా కూడా చేస్తే బాగుంటుందండి. ఆ విధంగా అయితే స్టెప్ 3లోకి మనం అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా అండి స్టెప్ 2ని కంప్లీట్ చేయాలి. సో ఈ రూల్ అనేది అందరికీ వర్తిస్తుందండి, నాకు మీకు అందరికి కూడా. సో అప్పుడే మనం స్టెప్ 3లోకి ఓపెన్ అవుతాము. ప్రొఫైల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మన యొక్క పేరు, మన యొక్క దేశం, దాంతోపాటు మన యొక్క ఈమెయిల్కి సంబంధించిన ఓటీపీ అండి. ఈ విధంగా మీకు స్టెప్ 3 కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత స్టెప్ 4 అండి. అదే మన ఫోన్ వెరిఫికేషన్ అండి. మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ నెంబర్ అయితే ఉంటుందో ఫోన్ నెంబర్ అండి, దానికి కూడా ఓటీపీ వస్తుందండి. అలా మీరైతే ఇక్కడ ఖచ్చితంగా దాన్ని అయితే వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇంకా తర్వాత స్టెప్ 5 అండి. సోషల్ మీడియా వెరిఫికేషన్లో చూసినట్లయితే మీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి టెలిగ్రామ్ అనుకోవచ్చు,
లేదనుకుంటే యూట్యూబ్ ఛానల్ అనుకోవచ్చు, లేదనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి కదండీ ఎక్స్ అకౌంట్ కూడా. ఈ విధంగా మనమైతే సోషల్ మీడియా అకౌంట్‌ని కూడా ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోవాలని చెబుతున్నారండి. సో, ఎక్స్ అకౌంట్ అందుకే అందరిని వాడని చెబుతున్నాను. ట్విట్టర్‌లో అందరూ కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరందరూ కూడా నేను ఏ విధంగా రెగ్యులర్‌గా అప్డేట్స్ తెలుసుకుంటానో మీ అందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన టీమ్ సభ్యులు చాలామంది కూడా నాలాగే ఫాలో అవుతున్నారని తెలిసింది. సో, మంచి విషయమేనండి. ఎందుకంటే అప్డేట్స్ నేను వీడియో చేయడం కంటే ముందే మీ వరకు వస్తాయండి. మీరు కోర్ టీమ్స్‌ని ఫాలో అవ్వడం ద్వారా ఎక్స్ అకౌంట్ ద్వారా. సో, ఆ పాయింట్ మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత అండి స్టెప్ 6 అండి. సెల్ఫీ అండ్ ఏఐ ఫేస్ వెరిఫికేషన్. సో, ఇది అలా చెప్పాలంటేనండి మన ఇంటర్ లింక్‌లో ఏ విధంగా కేవైసీ ఉంటుందో అలాగే పెట్టారండి. అది స్టెప్ 6 అండి. 5 కాదండి 6 అని చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా వన్ బై వన్ మనకైతే అన్నీ కూడా యాక్సెస్ దొరుకుతుంది. సో, ఫస్ట్ మనకి కేవైసీ అయిపోతుంది. ఆ తర్వాత మనకి టెస్ట్ నెట్, మినిట్స్ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో, ఈ ప్రాజెక్ట్‌లో చాలా తక్కువ కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి మీ అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. జస్ట్ సప్లై వచ్చేసి 8 కోట్ల కాయిన్లే. 8 కోట్ల కాయిన్లు మాత్రమే పెట్టడం జరిగిందండి. మన టాక్ కాయిన్‌లో వచ్చేసి 2 కోట్లు, దీంట్లో 8 కోట్లండి. సో, చాలా లిమిటెడ్ ప్రాజెక్ట్స్ చేసుకున్నాము. ఇలాంటి లిమిటెడ్ ప్రాజెక్టుల వల్ల మన బెనిఫిట్ ఏంటంటే కాయిన్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుందండి. మిగతా ప్రాజెక్టులు అంటే కూడా మనకైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరైతే మంచిగా కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కాయిన్ అయితే వీళ్ళు మన పీక్స్ కాయిన్ అండి. వీళ్ళు రియల్ యుటిలిటీలో ఖచ్చితంగా యూజ్ చేయాలని కోరుకుంటున్నారండి. సో, అందుకోసమే మనకైతే పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారండి. సో, అన్ని కోర్ టీమ్ నుంచే తీసుకుంటారు కానీ ప్రాజెక్ట్ కేవైసీలు వీళ్ళైతే కొంచెం అడిషనల్‌గా కొన్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కాబట్టి ఒక ముగ్గురిని ఖచ్చితంగా రెఫర్ చేయాలని చెబుతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్‌ని వరల్డ్ వైడ్‌గా మనం చాలా భారీ స్థాయిలో దీన్ని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నారండి. సో, మీరు కూడా దీనికైతే మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను మనం ఇచ్చినట్లు. సో, ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే మన ఛానల్‌లో వచ్చే ప్రతి మైనింగ్ యాప్‌ని కూడా మీరైతే మంచిగా ఆదరిస్తున్నారు. మనకు కూడా మంచి ఇన్కమ్ ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఓపికతో మైనింగ్ అయితే చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. సో, అది మనకు తెలిసిన విషయమే. సో, ఈ విధంగా అయితే కేవైసీ స్లాట్ 3 స్టెప్ 3 ఓపెన్ అవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారండి. సో, మీకైతే ఒక రిప్లై వీడియో లాగా ఉంటుంది కాబట్టి అయితే ఈ పాయింట్ ఆఫ్ నేను చేసి చూపించానండి. ఇంకా దాంతోపాటు మనకైతే కోర్ టీమ్ నుంచి కూడా కొన్ని అప్డేట్లు వచ్చినాయండి. సో, ఇది కమ్యూనిటీ పోస్ట్ అనమాట. మనకు మొత్తం 2 అయితే వచ్చినాయి. దీంట్లో ఫస్ట్ చూద్దామండి. మనకి వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ పోస్ట్ మనకి జనవరి 7వ తారీఖు అయితే రావడం జరిగింది. బలమైన ఈకోసిస్టమ్ నిజమైన వ్యక్తులచే నిర్మించబడుతుంది. సో, ఈ ప్రాజెక్ట్‌లో నుండి మనకైతే ఈకోసిస్టమ్ అనేది బలంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కేవైసీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చాలామంది కేవైసీ చేసుకోవడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు కాబట్టి మంచి విషయమేనండి. పీఎక్స్ నెట్వర్క్ దాని ప్రపంచ కమ్యూనిటీ మైనర్లు, మార్గదర్శకులు, సృష్టికర్తలు మరియు మద్దతుదారుల అంకితభావం ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఇది దశల వారీగా కలిసి పనిచేస్తుంది. సో, ఇదేనండి మన యొక్క కోర్ టీంలో చెబుతున్నారు. మన యొక్క మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పీఎక్స్ నెట్వర్క్ ఇన్స్టాల్ చేసుకొని రెగ్యులర్గా మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారానే ఈ ప్రాజెక్ట్ అయితే మార్కెట్లోకి అయితే వెళ్తుంది, బాగా డెవలప్ అయితే అవుతుందని చెబుతున్నారండి. సో, అది మీరు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంకా దాంతోపాటు అండి మనకి జనవరి 12 కూడా ఇంకో పోస్ట్ అయితే ఇచ్చారు వీళ్ళు. పీఎక్స్ నెట్వర్క్ను సరైన మార్గంలో నిర్మించండి. పీఎక్స్ నెట్వర్క్ సరిహద్దులను దాన్ని అభివృద్ధి చెందుతుంది. సో, సరిహద్దులను దాటి అభివృద్ధి చెందుతున్నారు. దాంతోపాటు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనర్లు, మార్గదర్శకులు మరియు విశ్వసనీయులను కలుపుతోంది. కమ్యూనిటీ ద్వారా ఆధారితం, పారదర్శకత ద్వారా నడపబడుతుంది, భవిష్యత్తు కోసం నిర్మించబడుతుంది. ఈ ఉద్యమాల్లో చేరండి, ప్రపంచ పీఎక్స్ సిస్టంలో భాగం అవ్వడం చూస్తున్నారండి. సో, ఈ ప్రాజెక్టులో ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి ఈ యొక్క ప్రాజెక్టులో మీ యొక్క జర్నీ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి అని చెబుతున్నారండి. సో, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న, ఓపిక ఉన్న అందరూ కూడా ఈ ప్రాజెక్టులో కూడా అయితే మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెప్పి మీ అందరూ కూడా ఒక పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది కూడా మీకు నచ్చితేనేనండి. ఎందుకంటే మనం చాలా యాప్స్ చేస్తున్నాం కాబట్టి మీకు కుదిరిన వాటిలో అయితే ఉండాలని కోరుకుంటున్నాను. కుదిరిన వాటిని స్కిప్ చేయండి, కుదిరిన వాటిలో అయితే ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఫైనల్గా అండి ఈ యొక్క పిక్ కూడా మనకైతే మార్నింగ్ అయితే ఇచ్చారు. కేవైసీ అప్డేట్ గురించి అండి. సో, ఈ యొక్క అప్డేట్ అనేది అందరి గురించి చెబుతున్నారు. మనకి కరెంట్లీ అండి ప్రెజెంట్ అయితే స్టెప్ 1, స్టెప్ 2 మనకైతే అయిపోయింది. చాలామందికి స్టెప్ 1, స్టెప్ 2 అయిపోయింది. అది అయిపోయిన వెంటనే మనకి ఎందుకు ఇక్కడ స్టెప్ 3 స్టార్ట్ అవ్వలేదు అని అడుగుతున్నారండి. ఏం చెబుతున్నారంటే ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ స్టెప్ 1 and 2 బట్ స్టెప్ 3 వాజ్ స్టిల్ లాక్డ్. స్టెప్ 3 అనేది ఇంకా లాకింగ్లోనే ఉంది. ప్లీజ్ డోంట్ వరీ, మీరు కంగారు పడవద్దు. దిస్ ఈజ్ నార్మల్లీ, ఇది నార్మల్గానే ఉంది. స్టెప్ 3 నుంచి స్టెప్ 6 వరకు క్రమేపీ వస్తుంది, ఒకేసారి రాదండి. స్టెప్ 3 నుంచి స్టెప్ 6 వరకు మీకైతే ఇక్కడ క్రమేపీ మాత్రమే మేము వన్ బై వన్ మొత్తం కూడా వర్క్ చేసుకుంటూ రిలీజ్ చేస్తామని చెబుతున్నారండి. సో, మీరైతే ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే ఆపొద్దు. మీకు త్వరలోనే స్టెప్ 3 ఓపెన్ అవుతుందని చెప్పేసారు ఇక్కడ ఇండైరెక్ట్గా.
త్వరలోనే మనకైతే స్టెప్ 3 వచ్చేస్తుందండి. మనందరం కూడా ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోబోతున్నాము. సో, ఆ తర్వాత మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుంది. కేవైసీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ లిస్టింగే ఉంటుంది ఏ ప్రోడక్ట్ అయినా. సో, మంచి ప్రైస్‌కి లిస్టింగ్ అయితే అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చండి. అది ఏ విధంగా చెప్పొచ్చంటే మన యాప్ అండి. మన పీఎక్స్ నెట్వర్క్‌లో యాప్ లోపలే మనకైతే లైవ్ ప్రైస్ గూడా మనకైతే ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ లైవ్ ప్రైస్ ఆధారంగా మనం అయితే వీటిని మనకు నచ్చిన క్రిప్టో వాలెట్‌లోకి విత్‌డ్రా పెట్టుకునే ఫెసిలిటీ మనకైతే ఇస్తా అని చెప్పడం జరిగిందండి. సో, ఈ ప్రాజెక్ట్‌ని అయితే మీరందరూ కూడా మిస్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నానండి. సో, ఆ పాయింట్ ఆఫ్ గమనించాలి. సో, స్టెప్ 1, స్టెప్ 2 కంప్లీట్ చేసిన వాళ్ళందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. అందరూ కూడా స్టెప్ 2 అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఎవరికైతే ఆ ముగ్గురిని రిఫర్ చేయడం అనేది కష్టంగా ఉందంటున్నారు. చూద్దాం మనమైతే కోర్ టీమ్ నుంచి ఏమైనా అప్డేట్ మారుస్తారా లేదంటే ముగ్గురు బదులు ఒకళ్ళు చేస్తే బాగుంటుంది. లేదు రూల్ మార్చడం అనుకుంటే మీరు భవిష్యత్తులో అయినా పర్వాలేదండి. లిస్టింగ్ ప్రక్రియకు ముందైనా పర్వాలేదు. మీరైతే స్లోగా మీ యొక్క స్టెప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో, మీకైతే కేవైసీ గురించి ఈ యొక్క వీడియో ద్వారా మీకు అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.